హలో అండి అందరికీ. మేమైతే చాలా రోజుల తర్వాత ఊరైతే బయలుదేరుతున్నామండి. కేరళ టు బాపట్ల అయితే జర్నీ చేయాలన్నమాట. బ్యాగులు అయితే రెడీ అయిపోయాయి. అలానే ఇల్లంతా కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానన్నమాట. మళ్ళీ ఒక 25 డేస్ తర్వాత అయితే వస్తాము. అందుకని ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశానన్నమాట. తీసుకెళ్లాల్సిన బ్యాగులు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా కింద అయితే ఆటో వెయిటింగ్ అండి. మేమైతే బయలుదేరుతా ఉన్నాము. మేమున్న దగ్గర నుండి రైల్వే స్టేషన్ అయితే మాకు హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోవచ్చండి. కాకపోతే నైట్ టైం కాబట్టి కొంచెం ముందే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదైనా ట్రాఫిక్లో ఇబ్బంది అయితే కనుక మళ్ళీ ట్రైన్ లేట్ అవుతుందనేసి మేము ముందే బయలుదేరామండి. 10కి అలా అయితే బయలుదేరాము. ట్రైన్ టైం 11:30కి అయితే ట్రైన్ కరెక్ట్ టైం అయితే చూపిస్తా ఉందండి. ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది అనమాట. నైట్ అయితే మేము పడుకున్నామండి. పడుకొని లేచినప్పటికీ తమిళనాడు బార్డర్లో అయితే ఉన్నామన్నమాట మార్నింగ్ టైంకి. ఇంకా బెడ్షీట్లన్నీ కూడా మడత పెట్టేసి బ్రష్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం. అసలు నేనైతే మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కూడా ట్రైన్ జర్నీస్ చేస్తూనే ఉన్నానండి. జర్నీ కూడా అలవాటు అయిపోయింది. బట్ ఎందుకో తెలీదు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా బ్రష్ చేయాలన్నా కూడా ఎక్కడ లేని చిరాకండి. ఇన్నాళ్ళ నుంచి జర్నీ చేస్తా ఉన్నాను, అయినా ఇప్పటికి ఎందుకో తెలీదు అడ్జస్ట్ చేసుకోలేకపోతా ఉన్నాను. మా హస్బెండ్ అయితే ట్రైన్లోనే బ్రష్ చేసేసారు. నేనేమో కిందకైతే దిగానండి. ట్రైన్ కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఆగుతూ ఉంటుంది కదండి స్టేషన్స్లో. అలాంటప్పుడు దిగి నేనైతే అక్కడ బ్రష్ చేసుకొని మళ్ళీ ట్రైన్ అనేది ఎక్కుతానమాట. ఇంకా మేమైతే రాబోయే ముందే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నామండి. మార్నింగ్ అయితే ఇప్పుడు చాయ్ కూడా నేను స్ట్రాంగ్గా అయితే టీ పెట్టేసుకొని థర్మస్లో అయితే తీసుకొచ్చుకున్నాము. చాయ్తో పాటు బిస్కెట్స్ అయితే తినేసాము. అలానే లెమన్ రైస్ కూడా నాస్తాకి అయితే తెచ్చుకున్నాం అనమాట. మేము ఎప్పుడు కూడా జర్నీ చేసిన ఫుడ్ అనేది ఇంట్లోనే తయారు చేసుకొని వస్తామండి. మ్యాక్సిమం ఏంటంటే ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటామన్నమాట. ఏదైనా వీలు కాని పరిస్థితుల్లో మాత్రమే నేను బయట అనేది తీసుకొని తింటాను. ఆల్మోస్ట్ అందరూ అంతే అనుకోండి. అలానే నేనైతే కేరళ నుండి మాకు ఇంటి దగ్గరికి అయితే నేను కొన్ని మొక్కలు అయితే తీసుకెళ్తున్నానండి. మరి ఇప్పుడే ఇలా ఉన్నాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ఎలా ఉంటాయేమో తెలీదు. అలానే చూస్తున్నారు కదా బయట వ్యూ అండి. కేరళ అంటేనే ఒక పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంటుందన్నమాట. ఇంకా స్టేషన్ అయితే కాట్పాడి స్టేషన్ వచ్చేసింది. ఆ చాయ్తో పాటు బిస్కెట్స్ అయితే తినేసాం కదండి. ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత లెమన్ రైస్ అయితే మళ్ళీ నాస్తా అయితే ఇప్పుడు తింటున్నాము. ఇంటి దగ్గరే నేను తయారు చేసుకొని తీసుకొచ్చామండి. 10కి అయితే బయలుదేరాం కదా నైట్. ఇంకా 9 to 9:30 మధ్యలో అయితే మేము ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసామన్నమాట. ఆ నైటే రెడీ చేసుకొని వచ్చారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ముందు రోజు నేను మొత్తం కూడా ఫాస్టింగ్ అండి. నెక్స్ట్ రోజు అయితే ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత తింటానన్నమాట. కాకపోతే ఇంతసేపు ఫాస్టింగ్ ఉండి బయట ఫుడ్ ఎందుకు తినాలి అనేసి నేను మొత్తం కూడా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట. నాస్తాతో పాటు ఆఫ్టర్నూన్ మళ్ళీ తినడానికి కూడా తీసుకొచ్చుకున్నాము. ఈవినింగ్ అయితే మళ్ళీ మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాము. నైట్ ఏమో తినేసిన తర్వాతే ట్రైన్ ఎక్కుతాము. అంటే నేను తినలేదు అనుకోండి, ఒకవేళ తినాలి అంటే కనుక తినేసిన తర్వాతే ట్రైన్ ఎక్కుతాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ తినడానికి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ టైంకి ఏదో ఒకటి స్నాక్స్ లాగా తీసుకొని ఇంకా భోజనం టైంకి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. ఫాస్టింగ్ అనే కాదండి, ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే ఫుడ్ రెడీ చేయడానికి అయితే చూస్తానన్నమాట. ఇప్పుడే కాదు, మేము అంతకుముందు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే ఢిల్లీలో ఉండేవాళ్ళం అనమాట. బాపట్ల టు ఢిల్లీ మ్యాక్సిమం ఏంటంటే 2 డేస్ 3 డేస్ కూడా పడుతుందండి ఒక్కొక్కసారి వెళ్ళడానికి, ట్రైన్ లేట్ అయితే కనుక. అలాంటప్పుడు కూడా మేము 3 డేస్కి కూడా కలిపి ఫుడ్ అయితే తీసుకోలేం కదండి, పాడైపోతుంది. అందుకని మ్యాక్సిమం 1 అవర్ 1.5 డేకి అయితే సంబంధించి కొంచెం ఫుడ్, అలానే చపాతీస్ ఇవన్నీ కూడా టమాటాస్ కర్రీస్ ఇలాంటివి అయితే పాడైపోకుండా ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసుకెళ్తామన్నమాట. వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తీసుకెళ్తామండి. ఇంకా మధ్యలో అయితే కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ మూత తీసేటప్పటికి ఈ మూత అంతా కూడా ఊడొచ్చేసింది అనమాట. నేనేమో మా హస్బెండ్ చూసినట్లు ఒకసారి చూడనట్టు ఒకసారి అయితే నేను కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాను అనమాట. తనేమో నేను నోరు పెట్టి తాగితే తాగరు, నాకేమో అలా తాగితేనే తాగినట్లు ఉంటుంది. ఇంకేం చేస్తాను చెప్పండి, తప్పదు. పక్కనే కూర్చున్నారు, మళ్ళీ అందులో ఎలా అలా మేనేజ్ చేసి కొద్దిగా అయితే కూల్ డ్రింక్ తాగి తనకి ఇచ్చేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనం టైం కూడా అయిపోయిందండి. కొంచెం ముందే అయితే మేము తినేస్తున్నాం అనమాట. ఎందుకంటే నైటే ఫుడ్ తీసుకొచ్చాం కదా, మళ్ళీ పాడైపోతే కనుక వేస్ట్ చేయాల్సి వస్తుంది అనేసి కొంచెం తొందరగానే అయితే ఫుడ్ అనేది తినేస్తూ ఉన్నాం అనమాట. నైట్ అయితే నేను చపాతీస్తో పాటు ఆలు కర్రీ, అలానే రసం, పెరుగు, టమాటా పచ్చడి ఇదంతా కూడా తీసుకొని వచ్చానండి. అంటే ఆలు ముందు రోజు వండుకున్నవి కొంచెం మిగిలిపోయాయి అనమాట. ఇంకా వేరే కూరగాయలు అయితే ఏం తీసుకురాలేదు. ఆ ఉన్న కూరగాయలతోటే నేను ఆలునైతే చక్కగా ఫ్రై చేసి తీసుకొని వచ్చానమాట. అవి మంచిగా ఉంటేనేమో తింటాం, లేకపోతే అప్పుడే చూద్దాం అనుకుని, ఎలాగో రసం ఉంది కదా, పచ్చడి ఉంది, పెరుగు ఉందనుకుని వాటితో అయితే సరిపెట్టేసుకున్నామండి. ఇంక ఇప్పుడు టైం ఏమో 3 to 3:30 అవుతుందండి. ఇంకాసేపట్లో మేము దిగేస్తామన్నమాట. మరి చాలా రోజుల తర్వాత ఊరెళ్తున్నాం కదా, ఇలా జిడ్డు మొహాలతోటి ట్రైన్ జర్నీ చేసి ఎందుకులే వెళ్ళడం అనేసి, చక్కగా టైం ఉంది కదా, ఫ్రీగానే ఉన్నామనేసి ఇంకా ఫ్రెష్ అయితే అవుతున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే నీట్గానే ఉంటామండి. మళ్ళీ వచ్చేటప్పుడైతే మా ఫేసులు మేము చూసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట. అంటే ఊరెళ్ళిన తర్వాత ఇంకా అటు ఇటు తిరగడం, ఏదో ఒక ఊరు వెళ్ళి రావడం, వాళ్ళని వెళ్ళి పలకరించి రావడం, ఇంకా తిరుగుతూనే ఉంటామన్నమాట. ఆ తర్వాత ఇంకా షేపులన్నీ చేంజ్ అయిపోతాయి. అలానే మాకు బాగా ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట ఫేసెస్ మీద. ఇంకా పువ్వులు అయితే కొన్ని ముందు రోజు గుడికి వెళ్ళానండి. అక్కడ పువ్వులు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఆ పువ్వులు కూడా నిదానంగా కూర్చొని మాలైతే కట్టేసుకున్నాను. ఇంకా ఆ పువ్వులు కూడా పెట్టేసుకొని ఇంకా మేము దిగబోయే టైం అయితే దగ్గర పడింది కదండి, అన్ని బ్యాగులు కూడా రెడీ చేసేస్తున్నాం అనమాట దింపడానికి. ఇంకా సేపట్లో మేము దిగబోయే స్టేషన్ అయితే వచ్చేస్తుందండి. మేమైతే కేరళ టు బాపట్ల అయితే జర్నీ చేసామన్నమాట. కేరళలో వచ్చేటప్పటికి మేము అక్కడ నైట్ 11:30కి ఆ మధ్యలో అయితే ట్రైన్ ఎక్కామన్నమాట. బాపట్ల నెక్స్ట్ డే వచ్చి ఈవినింగ్ టైము 4 o'clock అయితే దిగేసామండి. మామూలుగా ఏంటంటే 3 to 3:30 మధ్యలోనే దిగేసేయాలి. ట్రైన్ కొంచెం లేట్ అయిందనమాట. 4కి అయితే దిగేసాము. ఇంకా అక్కడ నుండి మాకు ఒక హాఫ్ అన్ అవర్లో మేమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్
ఫైనల్లీ మేమైతే బాపట్ల స్టేషన్లో అయితే దిగేసామండి. ఇంకా ఇక్కడ దిగిన తర్వాత అయితే మేము ట్రాక్ అయితే చేంజ్ అవుతున్నాం అనమాట. అంటే మేము వెళ్ళాల్సిన దగ్గర కాకుండా వేరే ప్లాట్ఫామ్లో అయితే దిగామన్నమాట. అలానే మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పటికి బాపట్ల తర్వాత నెక్స్ట్ స్టేషన్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది, తెనాలి అనమాట. అక్కడ ఉంటారు వాళ్ళు. వాళ్ళని కూడా మేమైతే పిలిచామన్నమాట. వాళ్ళేమో మాకంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే వచ్చేసి రైల్వే స్టేషన్లోనే మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా రోజుల తర్వాత వాళ్ళని చూశాను కదండి, ఎక్కడ లేని సంతోషం అయితే నాకు ఇంకా ఆగట్లేదండి. అసలు మేము ఎక్కిన ట్రైన్ కరెక్ట్ టైంకి తీసుకొస్తే కనుక వాళ్ళు మేము ఒకటే టైంకి అయితే దిగేసేవాళ్ళం అనమాట. కాకపోతే మా ట్రైన్ వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వడం వల్ల మేము కొంచెం లేట్గా అయితే రావడం జరిగిందనమాట. ఇంకా వాళ్ళు అక్కడే వెయిట్ చేశారు కదా, ఇంకా ఆటోలో అయితే బయలుదేరిపోతున్నామండి. హాఫ్ అన్ అవర్ మాత్రమే మా ఇంటికి వెళ్ళిపోవడానికి ఇంకా టైం ఉందనమాట. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇక్కడ చూస్తున్న వ్యూ అంతా కూడా మేము వెళ్ళే దారిలో వ్యూ అండి. అలానే ఇప్పటిదాకా మీరందరూ ఎంతో ఓపిక వీడియోస్ చూస్తున్నారు కదండి, థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాం కదండి. ఇంటికి వెళ్ళే దారిలో అనమాట ఇవన్నీ కూడా పొలాలు చూస్తున్నారా, ఎంత చక్కగా గ్రీన్గా ఉందో. ఇంక ఇంటికి వెళ్ళాను అంటే ఫోన్ అయితే ఒక పక్కన పాడేస్తానండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యలో వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి. ఇంత కంటిన్యూగా అయితే వీడియోస్ పెట్టనండి, టైం గ్యాప్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మొబైల్ పక్కన పాడేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ